ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక మహారాజు ఊరి పొలిమేరల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ దారి గుండా వెళుతున్న ఒక యువతి అనుకోకుండా ఆ రాజు పాదాలను తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయింది. తపోభంగమైన రాజు కళ్ళు తెరిచి ఎందుకిలా చేశావంటూ ఆ అమ్మాయిని గట్టిగా గద్దించాడు. భయపడ్డ అమ్మాయి దగ్గరకు వచ్చి వినయంగా, క్షమించండి మహారాజా, ఇది కావాలని చేసింది కాదు. నా ప్రియుడి తలపులో ఉన్న నేను చూసుకోకుండా మీ పాదాలను తొక్కాను, నన్ను మన్నించండి అని ప్రాధేయపడింది. ఆ విషయం విన్న మహారాజుకు సిగ్గనిపించింది. ఒక అమ్మాయి తన ప్రియుడి ధ్యాసలో ఉండి బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, నేను జగన్నాథుడి ధ్యాసలో ఉండి ఈ బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, నన్ను ఎవరు స్పర్శించారు, ఎవరు తొక్కుకుంటూ వెళ్ళారనే చిన్న చిన్న విషయాలను కూడా గమనిస్తున్నాను. సో నా తపస్సు సరైన దారిలో వెళ్ళట్లేదని గుర్తించి ఎంతో శ్రద్ధతో భక్తితో మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేస్తూ మళ్ళీ తపస్సుకు ఉద్యుక్తుడయ్యాడు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే, ఒక అమ్మాయి లేదా అబ్బాయి తన ప్రియుడి ధ్యాసలో ఉన్నప్పుడు ఎంత ఉత్సాహం కనిపిస్తారో, బయటి ప్రపంచాన్ని ఎంతలా మర్చిపోతారో, అంతకు 100 రెట్లు, 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు భగవంతుడి పాదాలపైన మన మనస్సు ఉంచితే ఆ భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా మనకు లభిస్తుందనే సందేశాన్ని ఈ కథాభాగం తెలియజేస్తుంది. జై శ్రీరామ్.